వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ గైనకాలజిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఈ సెప్టెంబర్ మంత్ని మనం పాలిసిస్టిక్ ఓవరీస్ అవేర్నెస్ మంత్గా జరుపుకుంటున్నాం కాబట్టి ఈ మంత్లో మనం పాలిసిస్టిక్ ఓవరీస్ గురించి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం పాలిసిస్టిక్ ఓవరీస్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, అంటే మీకున్న సిమ్టమ్స్ని బట్టి ఎట్లా డయాగ్నోస్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. పాలిసిస్టిక్ ఓవరీస్ని డయాగ్నోస్ చేయడానికి మీ సిమ్టమ్స్ అంటే మీకు ఉన్న ఫీచర్స్, దాంతోపాటు ఫిజికల్ ఎగ్జామినేషన్, ఇమేజింగ్ 3 ఇంపార్టెంట్. సో సిమ్టమ్స్లో ముఖ్యంగా ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ అంటే నెల నెల పీరియడ్ రాకపోవడము, బరువు ఎక్కువగా పెరగడము, దాంతోపాటు టెస్టోస్టిరాన్ ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవ్వడము, మొహం మీద, చెస్ట్ మీద, బాడీ మీద అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా పెరగడము, ఫేస్ మీద మొటిమలు అంటే యాక్నే రావడము, అట్లాగే అకాంతోసిస్ నైగ్రికెన్స్ అంటే బాడీ ఫోల్డ్స్ మీద డార్క్ డిస్కలరేషన్, కొంతమందికి మెడ మీద అట్లాగే మోకాళ్ళలో మోచేతుల మీద నల్లని డిస్కలరేషన్ చూస్తూ ఉంటాం. ఇది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన పాలిసిస్టిక్ ఓవరీస్లో చూసే కామన్ సిమ్టమ్. సో ఇటువంటి సిమ్టమ్స్తో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీది పాలిసిస్టిక్ ఓవరీస్ అని కన్ఫర్మ్ చేయడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ ఇమేజింగ్ చేస్తారు. బ్లడ్ టెస్ట్లో మనం కామన్గా ఫస్ట్ చూసుకోవాల్సింది వేరే ఏ కండిషన్స్ లేవు కదా, అంటే డయాబెటీస్ లాంటిది, మీ బ్లడ్ షుగర్స్ కరెక్ట్గా ఉన్నాయా, థైరాయిడ్ కరెక్ట్గా ఉందా, ప్రోలాక్టిన్ అనే హార్మోన్ కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకుంటారు. దాని తర్వాత బాడీలో ఉండే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని చూడడానికి FSH, LH లెవెల్స్, ఫాస్టింగ్ ఇన్సులిన్ లెవెల్స్, టెస్టోస్టిరాన్ లెవెల్స్, అట్లాగే బాడీలో ఆండ్రోజన్ యాక్టివిటీ చూడడానికి డైహైడ్రో ఎపియాండ్రోస్టిరాన్ లెవెల్స్, ఇటువంటి హార్మోన్ లెవెల్స్ని చెక్ చేస్తారు. దాంతోపాటు మోస్ట్ కామన్గా చేసే టెస్ట్ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అల్ట్రాసౌండ్ స్కానింగ్లో ఓవరీస్ బల్కీగా అంటే నార్మల్ వాళ్ళకంటే పెద్ద సైజులో ఉండడము, అట్లాగే ఓవరీస్లో నీటి బుడగలని కామన్గా చెప్తూ ఉంటారు. ఈ నీటి బుడగలు అనేటిది మన బాడీలో నార్మల్గా ఉండే ఎగ్స్ ఆర్ ఫాలికల్స్, కానీ ఇవి నార్మల్ వాళ్ళకంటే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళలో ఎక్కువ సంఖ్యలో ఉంటాయి అండ్ అవి కరెక్ట్గా టైంకి పెరిగి రిలీజ్ అవుతూ ఉండవు. సో ఇటువంటి వాటర్ బబుల్స్ ఓవరీస్లో చూసినప్పుడు మనం స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అపియరెన్స్ అంటాము. ఇటువంటిది చూసినప్పుడు మీకు పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంది అని డాక్టర్ గారు గుర్తిస్తారు.